కలిసి ఓడగలుగుతాడా? ఈ గాలు నాదే, ఈ గాలు నాదే, నా గాలు మీద నా గాలు వేసుకుంటున్నా. వ్యవహారం మీద వేసినా చెబితే మా బాస్ చంపేస్తాడా? ఇంకేవిడా నేనే మనకు చెప్పేటోడు చిత్తూరు జిల్లాలో పుట్టినాడే ఏంది? పుట్టినేలే. పుష్ప సరుకు పంపించాలి కానీ చల్లకూడదు. దాన్ని అక్కడ మంచి ఉపాయం ఉండే చెప్పేదా? ఆర్డర్ దాక్కున్నాడు ఈయనకి సరికిచ్చి నేను ఒక్కనే పని మొత్తం పూర్తి చేస్తా. 4% అయినా ఏంటి మంచి అర్థం చేసినావా? 5 లక్షలు ఇస్తానన్నాడు, మనకే లక్ష బొక్క. 5 లక్షలు తీసుకుంటే ఉనకాన కూలోళ్ళు అవుతాంరా. అదే 4% అయితే పార్ట్నర్ అవుతాంలా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా, ఫైరా ఫైరా. ఏంద్ర ఆకాశం కల్లా అందరూ అట్టసూతా ఉంటారు మచ్చా. చూసిందా మచ్చా? అరే సరిగ్గా చూసినావు నువ్వా? చూసినా మచ్చా, ఒక్క దొరుకుతుందే అమ్మి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా దేని మచ్చా? ఆ అమ్మి చూడకపోతే నాకెందుకు ఉండాలి మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఒక్క తూరు కూడా చూడలేదు మచ్చా. అని పల్లి సక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? మచ్చా లోపల నేను చాలా ఫీల్ అయ్యి లేదురా. రే సరే అబ్బా చూడలేదు సరే, చూసిందని చెప్తే నీ అబ్బా చూడలేనా పోద్దా? నీ యాప్ అవుతాను కదరా నేను. నన్ను నమ్మేసరి కప్పించుకున్నావన్నా. ఒక్క దొంగ పోయిన పుష్ప గడ ప్రాణం పోయినట్టే. అన్నా పుష్ప ఉంటే సరుకు ఉండదా? సరుకు ఉంటే పుష్ప ఉండడా? రెండిట్లో కలిపి చూడాలనుకుంటే మీరు ఊరు ఉండరా? పార్టీ ఎన్ని గంటలకి? ఆడపిల్లని చేస్తావా? సచ్చినాడు నీ యావ ఇంకప్ప. ఏంది మచ్చా? దేనికి పనికి రాకుండా చేసుకుంటావా? ఈశం కొండారెడ్డి గెలిస్తే పెద్ద సండ అయిపోతుంది మచ్చా. పేనగాడికి పోయి ఏంద్రా చెప్తావా? పోయి ఆడస్తా ఏంది? ఈ సమస్య నాకు నీకు మధ్యన నేనే తెలుసుకుంటా. ఇదిరా మోదనం అంటే. ఏందన్నా గమ్మునుండవా? ఆ సౌండ్ ఏందనేదా? నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా? కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా? నా ఇదోటి తలలో పెట్టుకో. ఎప్పటికే నేను ఇక్కడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన తగ్గేదేలే. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించున్నాడా స్వామి? చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి. ఇప్పటి నుంచి సిటీ గైడ్ మొత్తం పుష్పాన్ని చూసుకుంటాడు. రేపే కాణిపాకలో ప్రమాణం.
బిడ్డ ఇది నా అడ్డ బిడ్డ పుష్పకి ఇంకా తిరుగులేదు, ఇంకెవరూ టచ్ చేయలేరనే టయానికి ఒక్కడొచ్చినాడు. ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్. ఈయన గురించి చెప్పేదేం లేదో, చూసేదే. ఒకటి తక్కువైంది. పుష్ప ఇప్పటి వరకు లెక్క తప్పిందలే, మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. ఇది తక్కువైంది. ఇక్కడ నుంచి క్యాష్ తో పాటు సార్ కూడా రావాలి. అదేందో తెలియదు గానే అప్పటి నుంచి షెకావత్ సార్ ఏది చెప్తే అది చేసేటోడు పుష్ప. ఆ పొద్దు పుష్ప పెళ్లి. నేను అనుకో మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉండరు సార్, పాటలు పాడతా పూటలు గణపతులు ఉండరు కదా. అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉండరు సార్ నన్ను. బుయ్యరే భయపెట్టాలి పుష్ప. అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. అదే మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నాకు నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలుసు కూడా మీరు స్టాంపు అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్. మీరు నన్ను మళ్ళీ అమ్మ ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టే సార్. మీరు నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప బాగా ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. అందులో ఒకటి ఎక్కువై ఉండదు. ఏంటది? ఆ గన్లో బుల్లెట్ ఎక్కువై ఉండదు. 1 2 3 4 5 6 ఒకటి ఎక్కువై ఉండదు. ఏందో తెలిసిన సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. ఇది సార్ నా బ్రాండ్. సార్ నా కొనక బుల్లెట్ గా భయపడే బ్రాండ్ అనుకున్నారు. అయితే సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ అయితే. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్ర అర్థమే గొడ్డలు తీస్తా తినేస్తారు నా కొనక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? అట్నా అయితే ప్యాంటు కొడితే చూసినావా? ఇట్టాగే ఉంటుంది ఎవరికైనా. అది షెకావత్ సార్ అయినా పుష్ప గాడైనా నీ ఒంటి మీద గొడ్డలు లేవో, నా ఒంటి మీద గొడ్డలు లేవో, కానీ తేడా ఉండదు. అదేందో తెలిసినా? పుష్ప గాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టున్నాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసినా నీకు? ఆడు రేంజ్ బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తకడలో ఉంటది. వస్తా ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. ఫైర్ చూపించిన. సర్లే ఇప్పుడంతా అయిపోయింది కానీ ఇప్పుడే మొదలై ఉండదే. తగ్గేదేలే. రేంజ్ బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తకడలో ఉంటది. వస్తా ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. ఫైర్ చూపించిన. సర్లే ఇప్పుడంతా అయిపోయింది కానీ ఇప్పుడే మొదలై ఉండదే. తగ్గేదేలే.
ఇప్పుడే అందిన సమాచారం. అటవీ ప్రాంతంలో పులుల జాడ తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో దొరికిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు మీరు మా సిటీ కేబుల్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. సరిగ్గా కనపడ్డా లేదా? అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్క నాదే ఆ తప్పు నేనే ఈ పప్పు నేనే తప్పు తగలంటే నిప్పు నేనే తిప్పానా వీసమడా సేతిలోన గొడ్డలట సేసిస్తే యుద్ధంగా సయ్యందే సంధి అడ్డ బిడ్డ ఇది నా అండ బిడ్డ ఇది నా అండ నన్ను కాల్చి దగ్గర ఉంటాను మట్టిని నేను నన్ను పక్కితే ఇటుకవుతాను రాయిని నేను గాయంగా నీ చేశారంటే గాయంగా దేవుడు బిడ్డ ఇది నా